హలో మిత్రులారా, వెల్కమ్ టు షేకర్స్ వరల్డ్. ఈరోజు మనం రాజమండ్రిలో ఉన్న గ్లో గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సండే ఈవినింగ్ 8 o'clock అయితే మనం ఇక్కడికి వచ్చేసాము. సో లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. టికెట్ అయితే 30 రూపీస్, కిడ్స్కి అయితే 25 రూపీస్. సో ఇప్పుడు వెళ్ళబోతున్నాం, చూద్దాం ఎలా ఉందో. ఇది ఇక్కడ ఎగ్జిట్ ఉంది, ఎంట్రీ ఎక్కడ ఉందనేది ఇక్కడ ఎంట్రీ ఉంది. ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది, చూస్తుంటే బాగున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. ప్లేస్ అయితే చాలా కొత్తగా బాగుంది, క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు ఫుల్గా. సో ఇక్కడ జింకలు, ఎలిఫెంట్స్, రోజెస్, ఆల్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి. బాగుంది, అన్నిటికీ లైటింగ్స్ పెట్టారు మంచిగా. సో ఎలిఫెంట్స్ అయితే చూడండి, డు నాట్ టచ్ అని అయితే ఇక్కడ రాశారు. ఎలక్ట్రిక్ షాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, టచ్ చేయొద్దు అని రాశారు. కానీ ఇవైతే చాలా బాగున్నాయి. ఇటు సైడ్ ఏమో, ఇక్కడేమో క్యూట్ బాతులు ఉన్నాయి లైట్తో, రోజెస్, ఇంకా డీర్. పిల్లలకైతే చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు ఎక్కడ మనం మీ అందరికీ తెలుసా, నేను రాజమండ్రిలో ఉన్న గ్లో గార్డెన్లో. సో గ్లో గార్డెన్లో మనకి జిరాఫీలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. ఇవన్నీ నిజమని అనుకున్నారు, కాదండో. ఇవన్నీ మనకి రాత్రి పూట మాత్రమే కనిపిస్తాయి. అది ఎక్కడ అనుకున్నారు? మన గ్లో గార్డెన్లో. ఇది రాజమండ్రిలో రీసెంట్గా ఏర్పాటు చేసిన గ్లో గార్డెన్లో మనకి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మనకి అత్యంత దేదీప్యమైనటువంటి వెలుగుల మధ్యలో ఈ చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా పచ్చని చెట్ల మధ్యలో ఉండేటువంటి గ్లో గార్డెన్ అందరూ తప్పక విజిట్ చేయాలి. సో ఇది చాలా బాగుంది. ఇది రాజమండ్రిలో జైల్ రోడ్లో వెళ్ళే దారిలో ఉంది. చాలా మనకి ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉండేటట్టు గ్లో గార్డెన్ ఇది. ఇది చూసారు కదా, ఇది అక్కడ పియానో లాగా కింద పెట్టారు. సో ఆల్రెడీ అక్కడ పక్కన ఒక స్పీకర్లో మ్యూజిక్ అయితే వస్తుంది. మనం దాని మీద నడుచుకుంటూ వెళ్తుంటే లైటింగ్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ మ్యూజిక్ ఎఫెక్ట్ ఉండడంతో మనం సింగ్ చేస్తున్నట్టు, మనం నడుస్తున్నప్పుడు లైటింగ్ సింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఇది కూడా బాగుంది. పిల్లలైతే మంచిగా దాని మీద వాక్ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూసారా, డ్యాన్సులు కూడా వేస్తున్నారు. వాళ్ళతో పాటు శేఖర్ కూడా ఏదో అక్కడ కొంచెం ఎంజాయ్ అయితే చేశాడు. పియానో బ్యాక్ సైడ్ అయితే ఇలా గ్లో గార్డెన్ అని లెటర్స్తో అరేంజ్ చేశారు. మన గ్లో గార్డెన్ ఇక్కడ అంతా ఇలా సెట్ చేశారు. ఇక్కడేమో చెస్ థీమ్ పెట్టారు. అలా చూస్తే చిన్నదే ప్లేస్ అయితే, బట్ బాగుంది క్యూట్గా. ఇక్కడ ఇట్లా లైట్ స్టూల్ కమ్ చైర్లా అలా పెట్టారు. ఇక్కడ నుంచి అయితే మనకు మొత్తం వ్యూ కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడేమో సమ్ పియానో టైప్లో పెట్టారు. మనం వాక్ చేస్తుంటే అక్కడ లైట్స్ అన్నీ వస్తున్నాయి. ఇది చెస్ థీమ్. ఇక్కడేమో బెలూన్స్ లాగా పెట్టి ఇక్కడ గ్లో గార్డెన్ అని పెట్టారు. ఇట్స్ నైస్. పాండాస్ అయితే కూడా ఉన్నాయి. వెనకాల బ్యాంబూ ట్రీస్ అయితే పెట్టారు. బాగుంది, చాలా క్యూట్గా ఉన్నాయి అవి. ఇంకా నెక్స్ట్ అయితే ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఎలిఫెంట్స్ పక్కనే ఇలాగ రోజెస్ అయితే ఉన్నాయి. ఆ లైటింగ్స్కి ఆ రోజెస్ అవన్నీ ఎంత బాగున్నాయో మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా, ఎంత క్లియర్గా, చాలా బాగా అనిపించింది. మీరు కనుక రాజమండ్రి లోకల్గా ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఒక్కసారి ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, బాగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మన రాజమండ్రిలో ఇలా ఎప్పుడూ లేదు. మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ప్లేస్ అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. బాగుంది. మీరు కనుక రాజమండ్రిలో ఉంటే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా ఏమైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ.
మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.